ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉండి అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మనం బాబాగారి సందేశం చూడబోయేది ఏంటి అంటే, నీ కష్టాన్ని తీర్చే రోజు ఇప్పుడే విని తెలుసుకో, నీ సాయి మాటల్లో విని తెలుసుకో అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. బాబా సందేశం చూడబోయే ముందు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన సాయినాథుడు మనకు అందిస్తున్న ఆ అద్భుతమైన సందేశం, నీ కష్టాన్ని తీర్చే రోజు ఇప్పుడే ఉన్నానమ్మా, ఇప్పుడే తీసుకొచ్చాను. ఇది వరకు ఏమున్నా లేకున్నా కూడా నువ్వు చాలా ప్రశాంతంగా ఉండేదానివి. ఎలాంటి దిగులు అలజడులు లాంటివి ఏమీ లేవు. బాగానే ఉన్నావు. కానీ ఇప్పుడు అవేమీ నీ దగ్గర లేవు. మేఘంలాగా అన్నీ చుట్టుముట్టేశాయి. కష్టాలు కన్నీళ్ళు అన్నీ నిన్ను చుట్టుముట్టేశాయి కదా. నిన్ను ఆ కష్టమైన రోజులు కట్టిపడేస్తున్నాయి. రాత్రులు నిద్ర అనేది లేకుండా అవస్థపడుతూ ఉన్నావు. మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. మంచి జరగకపోతుందా అని, మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూసి చూసి నీ కళ్ళు కాయలు కాచిపోయాయి. నువ్వు ఎంతగానో అలసిపోయావు. ఎందుకు ఇవన్నీ నాకు జరుగుతున్నాయి అని నువ్వు చాలా మనసులో బాధపడుతున్నావు. నీకు అసలు మంచి అనేది జరగదానికి కూడా దిగులుగా ఉంది. ఈ చేదు కాలం నిరంతరం కూడా నీ జీవితంలో ఉంటుందా అనేసి భయపడిపోతున్నావు. నీ ఒళ్ళు ఎంతో ఆందోళనకు గురై ఉంది. అవును కదా తల్లి, నీలో ఉన్న ఈ దిగులు అలజడి అశాంతిని పోగొట్టే ఒక మంచి శుభవార్తని తీసుకొచ్చాను. 2 నిమిషాలు మనసు పెట్టి నీ బాబా సందేశాన్ని విన్నావంటే నీ జీవితంలోకి రాబోతున్న ఆ శుభవార్త ఏంటి అనేది నువ్వే వింటావు. విని ఆనందపడి ఎగిరి గంతేస్తావు. నీ సాయి ఒక చక్కటి వార్తతో నీ ముందుకు వచ్చాను. మరి నీ బాబా ఏం చెప్పబోతున్నా అని వినాలి కదా. వినబోయే ముందు నువ్వు ఖచ్చితంగా ఈ సాయి మీద నమ్మకం ఉన్నట్లయితే, నువ్వు తప్పకుండా ఈ సాయిని మనస్ఫూర్తిగా భక్తితో కొలుస్తున్నట్లయితే ఆలకించి వినడమే కాకుండా ప్రయత్నిస్తావు, ఆచరిస్తావు కూడా. నీకు ఇంతవరకు ఎప్పుడూ లేని అలజడి అనేది మొదలైంది కదా. నిజాయితీగా ఉన్న నీకు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని నీకు నువ్వే ప్రశ్న వేసుకున్నావు. చివరికి నా సాయి తండ్రి నాకు ఉన్నాడు, నా సాయినాథుడు నన్ను కష్టకాలం నుంచి వదిలేస్తాడా అని కూడా ధైర్యంగా ఉన్నావు. దిగులు పడొద్దమ్మా, నీ ధైర్యం నిన్ను కాపాడుతుంది. నీ ధైర్యమే ఈ సాయి అని పెట్టుకున్నప్పుడు ఈ సాయి తండ్రి నిన్ను కష్టాల నుండి వదిలేస్తానా? పట్టుకుంటాను. నీ కష్టాలన్నీ తొలగిపోయే సమయాన్ని తీసుకొస్తాను. అది ఆసన్నమైంది కూడా. మంచి రోజులు సిద్ధం చేసి పెట్టాను. ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది. దిగులు చెందకు. పట్టపగలే నాకు చీకటమయమైపోయింది బాబా అంటూ, ఆనందం లేదు బాబా అంటూ దుఃఖంతో ఉన్నావు కదా. నువ్వు దుఃఖంతో అనేక మార్లు ఈ బాబాకి చెప్పుకొని ప్రార్థన కూడా పెడుతున్నావు. మొత్తానికి నువ్వుగా లేవులే తల్లి, దిగులు పడకు. ఇది నీ కష్ట సమయం అనుకో. కష్టాలు దూరం చేసే బాధ్యత నా మీద పెట్టు. నీకు కొన్ని విషయాలు చెప్పే తీరాలి. మనసు పెట్టి విను. ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఈ బాబా సందేశాన్ని విను. నీ భవిష్యత్తుకు ఆశ అనేది పెరగాలి. నీ మీద నీకున్న నమ్మకం అనేది నిండుగా ఉండాలి. నిన్ను నువ్వే ధైర్యపరచుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితం మంచి దారిలో పడుతుంది. ప్రతి కష్టాన్ని కూడా ఖచ్చితంగా ఒక ముగింపు అనేది ఉంటుంది. నీ కష్టాలకు కూడా ముగింపు ఉందమ్మా. నిన్ను అన్ని రోజులు కష్టాలు ముంచివేసాయి అంటున్నావు కదా. వాటిని మారుస్తాను, మారుతాయి కూడా. అన్నిటినీ నేను మారుస్తాను. చాలాసార్లు అనిపించే ఉంటుంది నీకు, మంచివాళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, చెడ్డవాళ్ళు ఎందుకు ఇంత సుఖపడుతున్నారు అని. అది ఎప్పుడు నిలవదు తల్లి. కలకాలం నిలిచేది మంచితనమే. నీలో ఉన్న ధైర్యాన్ని నింపుకొని ఈ సాయి మాట విను. ఈ రోజు నుంచి నీ కష్టాన్ని ఇష్టంగా భరించడం అలవాటు చేసుకో. దేన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు. మంచివారు, న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులే. ఎందుకంటే వారు దైవ అనుగ్రహంతో ఉంటారు కాబట్టి. దైవం ఎప్పుడు కూడా న్యాయానికే సహాయం ఉంటుంది కాబట్టి. ఎన్ని కష్టాలు నిన్ను బాధించినా, దుఃఖాలు చుట్టుముట్టినా, చీకటి అలుముకున్నా కూడా నీలో ఉన్న ఆ మంచితనం అనేది ఎప్పుడూ విడవదు. సహనాన్ని కోల్పోకుండా మంచి మార్గంలో ఓర్పుతో నిలిచావు. అందుకే నీ మార్గం సాఫీ చేశాను. నన్ను సాయి భక్తునిగా స్వీకరించాను.
నీకు తోడుగా ఉన్నాను. నేనున్నానని గట్టిగా నమ్ము. నువ్వు చేసేది చేస్తూ ఉండు. అన్నిటినీ అనుకూలంగా చేసే బాధ్యత నాది. నీకున్న దురదృష్టాన్ని కూడా దూరం చేసి అదృష్టం అందజేస్తాను బిడ్డ. ఈరోజు నీ సాయినాథుడు ఒక చక్కటి సందేశాన్ని నీకు అందించాను అంటే అది నిజమై తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ సందేశం నీకు నిజమయ్యే తీరుతుందని నేను వాక్కిస్తున్నాను. ఈ వాక్కు నేను నిలబెట్టుకుంటాను. ఇక నిశ్చింతగా ఉందా? మనసు కుదుటపరుచుకొని ప్రశాంతంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి ఉండగా నీకు భయమేలా? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.